ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 5ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయంలో తన బంధువులను చూసి విషాదంలో మునిగిపోయిన అర్జునుడు ఇక్కడ తన గురువులైన ద్రోణాచార్యుడు, భీష్మపితామహుడు వంటి మహానుభావులను చంపడం కంటే భిక్షాటన చేసి జీవించడం మేలని తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్ధకామాన్స్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు పూజ్యులైన గురువులను చంపడం మహాపాపమని భావిస్తున్నాడు. వారిని చంపి రాజ్యాన్ని పొందడం కన్నా ఈ లోకంలో భిక్ష అడుక్కుని బ్రతకడం ఎంతో శ్రేయస్కరమని అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ తాను వారిని చంపి రాజభోగాలను అనుభవించినా ఆ భోగాలన్నీ వారి రక్తంతో తడిసినవే అవుతాయి. అలాంటి రక్తపు మరకలతో కూడిన ఆనందంలో శాంతి ఎక్కడ ఉంటుందని అర్జునుడు వాపోతున్నాడు. ఇది అతని తీవ్రమైన ధర్మ సంకటాన్ని స్పష్టంగా చూపిస్తుంది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ దశలో శ్రీకృష్ణుడు మౌనంగా అర్జునుడి మాటలను వింటున్నాడు. తన ప్రియ భక్తుడి మనసులోని సంఘర్షణను, బాధను పూర్తిగా బయటకు చెప్పనిస్తున్నాడు. ఒక సమస్యకు పరిష్కారం చెప్పే ముందు ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. అలాగే కృష్ణుడు అర్జునుడి వాదనలన్నింటినీ విని ఆ తరువాత అసలైన జ్ఞానాన్ని బోధించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మౌనం కరుణకు, ఓర్పుకు చిహ్నం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు కర్తవ్యానికి, వ్యక్తిగత బంధాలకు మధ్య ఇలాంటి సంఘర్షణ ఎదురవుతుంది. ఏది మంచో ఏది చెడో తెలియని గందరగోళం ఏర్పడుతుంది. అర్జునుడిలా మనలోని ఆవేదనను నిజాయితీగా అంగీకరించాలి. సరైన మార్గదర్శకత్వం కోసం వెతకాలి. మన భావోద్వేగాల ఆధారంగా కాకుండా ధర్మం మరియు సరైన జ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ శ్లోకం పరోక్షంగా మనకు నేర్పుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.